స్పీడ్ న్యూస్. కేసీఆర్ నాయకత్వంలో కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. ఇతర పార్టీలకు రాజకీయమే పరమావధని, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధి అంటే ఆరాటమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వినాయక చౌరస్తాలో వికలాంగులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించుకోవడానికి ఎన్పీఆర్డీ నేతలు పిలుపునివ్వడంతో ధర్నా చేశారు. ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఎన్పీఆర్డీ నేతలను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులను నిరసిస్తూ విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం మహిళా నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పుష్ప సినిమా ఫక్కీలో గంజాయి స్మగ్లర్ల ప్రణాళిక చేశారు. పోలీసులు వెంబడించడంతో గంజాయితో ఉన్న స్కార్పియో వాహనాన్ని భూపతిపాలెం రిజర్వాయర్ లోనికి దింపారు స్మగ్లర్లు. గంజాయిని తరలిస్తున్నారని సమాచారంతో మారేడుమిల్లి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మితిమీరిన వేగంతో తప్పించుకునేందుకు వచ్చి రిజర్వాయర్ నీటి అడుగు భాగంలో దాచే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. 800 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరం క్రితం రిలీజ్ చేసిన 10 పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వకుండా కార్యాలయంలో ఉంచడంతో సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇక తిరువూరు సర్కిల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడు గోల్కొండ కృష్ణను అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు. మొత్తం 8 ద్విచక్ర వాహనాలు అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లిలో జరిగిన హత్య కేసులో 36 గంటల్లో ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు ముదినేపల్లి పోలీస్ సిబ్బంది. షేక్ ఇర్ఫాన్, దూబా చంద్రకాంత్, తోకల డేవిడ్, గంజి గంగరాజు, బొల్లు సాయి, గొల్లా సాయి, బొల్లు రవితేజ, దూబా శ్రీకాంత్, వీర్ల రామసాయి అనే ముద్దాయిలను అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గాజువాకలో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లపూడి తిరుమల నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ సభ్యుల వద్ద 8 ల్యాప్టాప్లు, 23 సెల్ ఫోన్లు, 2300 నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరంలోని 3వ పట్టణ ట్రాఫిక్ పోలీసులు అజిత్ సింగ్ నగర్, పైప్ల రోడ్డు ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కరోనా పరిస్థితుల తర్వాత ఆపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 2 రోజులుగా తిరిగి నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా పెద్దపూర మండలంలోని శిర్సనగండ్ల గ్రామంలో కొంతమంది చేపల మాఫియా వారు చేపలను పట్టడం కోసం చెరువులోని నీటిని తూముల ద్వారా ఓపెన్ చేసి వృధాగా నీటిని వదులుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి చెరువులను నింపుతుంటే చేపల మాఫియా వారు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకాల అమలు సామర్థ్యం పెంచుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అప్పలరాజు చెప్పారు. ఇందుకు వీలుగా ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమంలో నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నూకరాజు అనే భక్తుడు కోనేటిలో దిగి గల్లంతయ్యాడు. గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. మధురవాడకు చెందిన నూకరాజు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దర్శనానికి ముందు కోనేటిలో దిగి విగత జీవుడయ్యాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామంలో పోలీసులు ఆకస్మికంగా ఇళ్లను సోదా చేశారు. పత్రాలు సరిగ్గా లేని 18 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు, 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. యువతికి వాలీబాల్ కిట్, క్రికెట్ కిట్, వృద్ధులకు దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. కామారెడ్డి పట్టణంలోని రామ మందిరం వద్ద హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రవి అనే వ్యక్తిని బండరాయితో తలపై మోది హత్య చేశారు. మృతుడు గోపాలస్వామి గుడి రోడ్డులో ఉంటున్నాడు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి పోలీసులు పరిశీలించారు. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మరణించింది. ఉపాధి పనికి వెళ్తున్న స్థానికులు దీనిని గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చింతగట్టు ప్రాంతంలో వారికి ఈ మృతదేహం కనిపించింది.
మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ మురికి కూపంగా మారింది. 15 రోజులుగా మురుగునీరు ప్రవహిస్తుంది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఉల్లిగడ్డల బస్తాలు మురుగునీటిలో తడిసిపోతున్నాయి. దీంతో విసిగిపోయిన వ్యాపారులు, రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో విరమించుకున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మేడవల్లి తూర్పుగూడెంలో భూ వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన వ్యక్తికి తలకి తీవ్ర గాయమైంది. జిల్లెలగూడలోని వివేక్ నగర్ కాలనీలో చోరీ జరిగింది. సెల్ ఫోన్లను దొంగలు ఎత్తుకుపోయారు. వీటి విలువ సుమారు 40,000 ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. కరోనా రహిత ప్రపంచం కావాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయనకు అర్చక బృందం ఆశీర్వదించింది. అనకాపల్లి జిల్లాలో భారీ మొత్తంలో నగదు లభించింది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద 3 కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని నక్కపల్లి సిఐ నారాయణరావు, ఎస్ఐ వెంకన్న వెల్లడించారు. అమలాపురం జిల్లాకు చెందిన బి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ నగదును తీసుకువెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వరంగల్ పట్టణంలో వానాకాలం సాగు సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం ఆదేశం ప్రకారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏ కాలంలో ఏ పంటలు వేయాలనేది చాలా ముఖ్యమన్నారు. కర్నూలులో తలపెట్టిన ప్రపంచంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నానాటికి ఇంధన వినియోగం బాగా పెరిగిపోతుందన్నారు. ఇంధన ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బౌడ గ్రామంలో అడవి గొర్రెను చంపి దాని మాంసం విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 3 అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 సెక్షన్ 9 ప్రకారం కేసు నమోదు చేశారు. బల్దియా సిబ్బంది డబ్బులు తీసుకొని ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. వారంలో 3 రోజులు వసూలు చేస్తున్నారు.